నమస్కారం. ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ భారతదేశంలోనే ప్రథమమని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారని, వాటి ద్వారా 2,81,50,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి నిరుపేదకు కడుపు నిండా నాణ్యమైన సన్నబియ్యం అందించేలా సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. అలాగే ఈ పథకం పక్కదారి పట్టకుండా, ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి లబ్ధిదారుడు ఈ సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 335 రేషన్ దుకాణాల ద్వారా 1,61,264 రేషన్ కార్డుల లబ్ధిదారులకు 3,151 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అంతకుముందు స్టేషన్ గన్పూర్, జాఫర్గఢ్, చిల్పూర్, రఘునాథ్పల్లి మండలాల వారీగా పలువురు లబ్ధిదారులకు ఈ సందర్భంగా సన్నబియ్యాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పీకేష్ కుమార్లతో కలిసి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, ఇన్ఛార్జీలు డిసిఎస్ఓ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, డిఎంసిఎస్ హాతిరామ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సరస్వతి, శంకరయ్య, ఇతర సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. సంపన్నులు తినే బియ్యం కానీ, మధ్యతరగతి వాళ్ళు తినే బియ్యం కానీ, గ్రామీణ ప్రాంతాలలో ఉంటున్న పేద కుటుంబాలు తినే బియ్యం కూడా ఒకే రకంగా ఉండబోతున్నాయి. అది విజయమషుడి కావచ్చు, డిపిటి కావచ్చు, ఆర్ఎన్ఆర్ కావచ్చు, ఇంకా అనేక రకాలైన సన్నబియ్యాలు రకాలు ఉన్నాయి. అవన్నీ పెద్దవాళ్ళు ఏం తింటున్నారో ఇప్పటి వరకు ఈ రోజు నుంచి పేదవాళ్ళు కూడా అవే తినే అవకాశము తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఒకవైపు ఇవి తప్పకుండా పేద వర్గాలు ఈ రైస్ను ఉపయోగించుకుంటాయి. రెండవది, బియ్యం అక్రమ రవాణా అనేది ఆగిపోతుంది. ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఏ పేద వర్గాలు అయితే కడుపు నిండా తినాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టామో ఆ లక్ష్యం కూడా నెరవేరడానికి అవకాశం ఉంది. నాకైతే బాగా గుర్తుంది, మా మీడియా మిత్రులందరికీ కూడా